హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నక్షత్ర బర్త్డే. మీరందరూ కూడా నక్షత్రాన్ని విష్ చేయండి. ఫస్ట్ మేమైతే శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము. నేను మాట్లాడుతుంటే మధ్యలో నక్షత్ర వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. నక్షత్ర మాట్లాడుతుందంట. మాట్లాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేమైతే గుడికి పోయినామని చెప్తుంది. వెయిట్, నక్షత్ర ఏ టెంపుల్కి వెళ్ళాం రా మనం? ఏ టెంపుల్? టెంపుల్ ఎక్కడుందా? టెంపుల్ దూరం ఉందా? అమ్మో, నీకు టెంపుల్ నచ్చిందా నీకు? దీని తర్వాత ఎక్కడికి వెళ్ళినాం? స్కూల్కి. ఏం స్కూల్? మీ స్కూల్ నేమ్ ఏంటి? సరస్వతి శిశు మందిర్ స్కూలా? ఎక్కడుంది అది? గజ్వెల్లో ఉందా? సార్ నీకు నీ గొంతుకు ఏమైంది మరి అట్లా వస్తుంది? ఎందుకు నొస్తుంది? అందుకంటే ఎందుకు? ఫీవర్ వచ్చిందా? జలుబు చేసిందా? ఇంకా రోజు టెంపుల్కి ఎవరు వచ్చిర్రు? ఈ పాప ఎందుకు నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది చెప్పు? ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆ పాప? ఆ పాపది కూడా బర్త్డేనా ఆ రోజు? నీకు షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వేం చెప్పినావు మరి? థ్యాంక్ యూ చెప్పినావా? ఓ అక్కయ్య చూడు అంటున్నావే, నువ్వేమో చూడట్లే. చూసారు కదా, ఆ పాపది కూడా ఆ రోజు బర్త్డే అంట. సో ఇద్దరు ఒకరికొకరు విష్ చేసుకున్నారనమాట. సో ఇదైతే ప్రజ్ఞాపూర్లో ఉన్న శివాలయం టెంపుల్. ఇంకా రోజు నక్షత్రకి కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకే టెంపుల్కి వెళ్ళలేదు. సో మళ్ళీ ఆ రోజు మొత్తం వెదర్ కూడా క్లౌడీగా ఉండే అనమాట. సో ఇంకా ఈ ఒక్క టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ స్కూల్కి కూడా లేట్ అయిపోయింది, 11కి అట్లా వెళ్ళాం స్కూల్కి. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేసుకొని అయితే స్కూల్కి వెళ్ళాము. సో మేము స్కూల్కి వెళ్ళేసరికి మేడం కాల్లో ఉండే అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత కాల్ కట్ చేసి నక్షత్రం అయితే విచ్ చేస్తున్నారు. అవును కదా, ఇవ్వు మేడంకి, ఇవ్వు సెకండ్, ఇవ్వు. ఏ రైట్ హ్యాండ్. ఏమవుతుంది? ఇప్పుడు మేడంకి చాక్లెట్. థ్యాంక్ యూ. బెల్ట్. బాయ్గా నేను వెళ్ళాలా? ఇక్కడ నక్షత్ర అండ్ మేడం మ్యాచింగ్ అనుకోకుండా అని చెప్పేసి చెప్తుంది మేడము. అండ్ నక్షత్ర ఇంట్లో ఎంత అల్లరి చేస్తుందో స్కూల్లో అంత సైలెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలతో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ క్లాస్లో మట్టుకి యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ అవుట్ ఆఫ్ ద క్లాస్ వచ్చిందంటే సైలెంట్ అయిపోతుంది. వేరే మేడంని చూసినా ఇంకా గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సైలెంట్గా డల్గా ఉంటుంది. వాళ్ళ క్లాస్లో అయితే బాగానే ఆడుకుంటుంది, బాగానే అల్లరి చేస్తుంది. సో నక్షత్ర హెల్త్ ఊరికూరికనే జలుబు రావడం, ఊరికూరికనే సర్ది అవ్వడం అవుతుంది. కాబట్టి నక్షత్రకి ఎప్పుడు హెల్తీగా ఉండని బ్లెస్ చేస్తుంది అనమాట. 3 months బ్యాక్ కొంచెం సివియర్గానే అయింది నక్షత్రకి. సో అందుకే మేడం ఎప్పుడు హెల్తీగా ఉండని విష్ చేస్తున్నారు. ఆ రోజు కూడా కొంచెం కోల్డ్ కాఫ్ ఉండే అనమాట. సో బర్త్డే తర్వాత కూడా ఇంకా అది కొంచెం ఎక్కువైపోయింది. ఇంకా ముందు వీడియోలో ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే చెప్తాను. సో ఎంతమంది ఫస్ట్ శిశు మందిర్ స్కూల్లో చదువుకున్నారో కింద కామెంట్ చేయండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూద్దాము. నెక్స్ట్ ఇంకా వాళ్ళ క్లాస్లో ఇవ్వడానికి వెళ్ళిందనమాట. ఫస్ట్ మేడంకి ఇచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్లో ఇవ్వడానికి అయితే వెళ్ళింది నక్షత్ర. నో మేడం, నో. వాడు షేక్ హ్యాండ్ ఇస్తుంది, నువ్వు హ్యాపీ బర్త్డేనంట. అగో ఆమెకి ఇవ్వు నాన్న, ఆమెకి ఇవ్వు. మర్చిపోయాను నేను. శాన్వితకి ఇవ్వు, శాన్విత కూడా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అయ్యో ఇప్పుడు మేడంకి థ్యాంక్ యూ. సో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నుండి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. వద్దు అనుకున్నాం కానీ ఇంకెప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్యలో అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. సో రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నక్షత్ర కొన్ని ఫొటోస్ కూడా దిగింది బయట స్టిల్స్ ఇచ్చుకుంటూ. మేము ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎక్కువ హాస్పిటల్స్ చుట్టే తిరిగినాము మ్యాక్సిమము. అంటే ఇంకా తగ్గింది కదా అని ఇంట్లో ఉండి ఒక 15 days అట్లా అయిందంటే మళ్ళీ జలుబు రావడము లేకపోతే ఫీవర్ రావడం ఏదో ఒకటి అనమాట. ఆల్మోస్ట్ నక్షత్రకి జలుబు స్టార్ట్ అయ్యి కూడా దీపావళి అప్పుడు స్టార్ట్ అయింది. దీపావళి దాటిన తర్వాత కూడా 1 month వరకు కూడా కోల్డ్ కాఫ్ ఉందన్నమాట. సరే నక్షత్రం ఎప్పటి నుంచో బర్త్డే అంటుంది అని చెప్పేసి ఆ కోల్డ్ కాఫ్ ఉన్నా కానీ మేము బర్త్డే సెలబ్రేషన్ అది చేసామన్నమాట. ఇలా బయటకు తీసుకెళ్ళడము ఏదో ఒకటి ఎప్పుడు ఉండేనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా బయటకు వచ్చాము. పాప మా రోజు తనని రెస్టారెంట్ తీసుకొచ్చాం కానీ ఏం తినలేదు. ఏదో స్టార్టింగ్లో ఏదో వాళ్ళు నార్మల్గా వెజ్జీస్ అలాంటివి సర్వ్ చేస్తారు కదా అది తినేసింది. అదొక్కడే తినింది. నెక్స్ట్ వైట్ రైస్ ఒకటి పెట్టారనమాట. ఇవేవి కూడా తినలేదు. నాకే తినిపించింది కానీ తను తినలేదన్నమాట. మేము స్టార్టర్స్లో చిల్లీ చికెన్ ఒకటి, మెయిన్ కోర్స్లో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడైతే తను చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తుంది. సో వైటే పెట్టమని చెప్పాను ఎందుకంటే నక్షత్రకి వైటే తినిపించాను అనమాట. తను ఏం తినలేదు యాక్చువల్గా. సెల్ఫీ క్యామ్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు వస్తుంది అనమాట. మటన్ కేక్. నువ్వు ఆ రోజు అక్కడ ఏం ఫుడ్ తిన్నావు? ఏం ఫుడ్ అది? ఏంటి చికెన్ మటన్ ఏం తిన్నావు? నో ఇట్స్ చికెన్. చికెన్ ఎగ్ రెండు తిన్నావా? బాగుందమ్మా చికెన్? బాగుందా? వెయిట్ మా భోజన తాంబూలాలు అన్నీ స్వీకరించడం జరిగిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసినారా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసినావు ఆ రోజు? ఇంకా బెలూన్ కడుతుంది. ఎవరు కడుతున్నారు బెలూన్స్? కృష్ణ మామ కడుతుందా? డెకరేషన్ అంతా ఎవరు చేసిరు? కృష్ణ మామ చేసిందా? ఓకే ఓకే. ఇంకా అమ్మో ఏంటది? కేకా? డెకరేషన్ మంచిగా వచ్చిందండి. ఇది బాగుంది కదా డెకరేషన్. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చేయాలా? వచ్చేస్తా నెక్స్ట్ ఇయర్. ఓకేనా? లైట్ అయినా రెడీ స్టార్ట్. నచ్చదే ఒక ఐదు మొత్తం మొక్క ముగ్గురు రైట్. చూడమే కూర్చోండి దేనికి రాదు. సన్మానానికి వచ్చింది మధ్యలో. ఓకే కొత్త పట్టాలా పెట్టుకుంటే అన్నా
అరే మళ్ళీ పెట్టు ఫోటోలు కొడతలే పెట్టుకుంటే మొక్కలు పెట్టుది. పెట్టు ఫోటోలు కొడతా మళ్ళా పెట్టు రైట్ మొత్తం కవర్ అవుతుంది మాయాదారి అన్నమాట. మిక్స్ చేస్తుంది చూడరు. వాళ్ళిద్దరు దిగుతారా యా కేక్ తప్ప కొట్టి రైట్ గుడ్. రికార్డు కూడా అవుతుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ పెట్టు గ్లామర్ వస్తుంది కదా. ఇటు ఇదా సార్ ఇట్లా నా వెనకకించి కొట్టు నా పైన కించి పెట్టు రైట్ ఇటు అది చూడాలంటే చాలా కష్టం కొట్టు నువ్వు వచ్చి ఐథింక్ అనిపిస్తుందా మాకు అలవాట్లేదు ఇది చూడమా అంటే కష్టం వీళ్ళందరూ కూడా ట్యూషన్ పిల్లలు అనమాట. సో వీళ్ళు అప్పటి నుంచి అన్ని నక్షత్రకి ఇష్టమైన సాంగ్స్ అన్ని వాడుతున్నారు. ఏంటో కొత్త కొత్త సాంగ్స్ కూడా వాడారు. నక్షత్ర బర్త్డే అని చెప్పినప్పటి నుంచి మేము ఆ గిఫ్ట్ చేస్తాం ఈ గిఫ్ట్ చేస్తాం అంటున్నారు. వద్దురా అని నేను చాలా స్ట్రిక్ట్ చెప్పిన, కానీ వాళ్ళు వినలేదనమాట. ఎందుకంటే మాకు చిల్డ్రన్స్ డే గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను కూడా నక్షత్రం తెస్తాము, ఎందుకు తేవద్దక్క అని చెప్పి నాతోటి ఆర్గ్యూ పెట్టుకొని మరి వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారనమాట. ఇప్పటి నుంచి ఇంతకుముందు లాగానే న్యాచురల్ వాయిస్ పెడతాను. కొంచెం వీళ్ళ అల్లరి గోల కొంచెం తట్టుకోండి. ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఏంది కారైతులు ఓకే అన్నీ ఏదో భయపెట్టి ఇచ్చిండు నాకు అర్థమవుతుంది. ఓకే అరే అట్లా ఉండాలి
ఇటు 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 నక్షత్ర ఇటు స్మైల్ గుడ్. ఏందో అన్న నిన్న చూస్తుందేమో భయపెట్టి ఇచ్చినట్టున్నాం. రైట్, ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఇంకా అంత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి వాళ్ళందరికీ కేక్ అనేది పెట్టేస్తున్నాం అనమాట. ఆ రోజు పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. పొమ్మన్న పోలేదన్నమాట ఆ రోజు. వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ఎన్నిసార్లు కాల్ చేశారు. ఆల్మోస్ట్ 9కో 9:30కో వెళ్ళారు వాళ్ళు. ఉండి డ్యాన్స్ చేసుకుంటాం అక్క, అది కూడా ఉన్నాయి. ఇంకా ఆ కళాఖండాలు కూడా ఉన్నాయి మీకోసము ముందు ముందు చూడండి. బాగా చేస్తారు కానీ డ్యాన్స్ మాత్రము. సో డ్యాన్స్ చేస్తాము, ఆ గేమ్ ఆడుకుంటాం, ఏ గేమ్ ఆడుకుంటాం అంటే సరే రోజు ఎప్పుడు ఎలాగో చదివే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రోజు ఒక్కరోజు కొంచెం ఫ్రీగా వదిలేసాను అనమాట. ఆ రోజు అందరూ కేక్ పెట్టారు. మళ్ళీ తర్వాత కూడా పిల్లలతో పాటు తినింది కదా. సో నెక్స్ట్ డే ఎఫెక్ట్ చాలా బాగా చూపించింది అనమాట. ఇంకా వెంటనే కోల్డ్ కాఫ్ ఆల్రెడీ ఉంది, ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. నక్షత్ర ఏం గిఫ్ట్స్ వచ్చినాయి? చాక్లెట్, మనీ కవర్స్ అండ్ డార్క్ ఫ్యాంటసీ పుష్ప 2. నేను ఫోల్డ్ చేసేసి అదే అప్పుడు వరకు. పడతాయి దీనిలో. ఇంకా నక్షత్ర గిఫ్ట్స్ అయితే అన్నీ ఓపెన్ చేసింది అనమాట. 2 గిఫ్ట్స్ కవర్స్ వస్తే అందులో మనీ కవర్స్ వస్తే అందులో ఓపెన్ చేసి అందులో వేసేస్తుంది. సో లాస్ట్ ఇయర్ నక్షత్ర బర్త్డేకి స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఇయర్కి ఎండ్ అయింది అనమాట. అంటే 1 ఇయర్ తర్వాత మేము ఓపెన్ చేసి ఏదో ఒక ఐటమ్ అనేది తీసుకుంటాము. సో అలాగే ఈ ఇయర్ కూడా ఒక ఐటమ్ అనేది తీసుకున్నాం అనమాట. కానీ అది మీ ఎవ్వరితోటి షేర్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తాను, అంటే ఫొటోస్ మాత్రమే తీసాను, వీడియో ఎక్కువ తీయలేదన్నమాట. అడగకూడదమ్మా. ఎన్ని జమ చేసినావు మరి? ఎన్ని కలర్ జమ చేసినావు? 1 2 3 నింపినావు మరి మొత్తం? ఇది నింపలేవా? ఎందుకు నింపలే మరి? నక్షత్ర టోటల్గా అయితే 3 గల్లలు అనమాట. అయితే లాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా, అది సగమే నిండింది అనమాట. సో అది ఓపెన్ చేయొద్దు అనుకున్నాము, కానీ ఎట్ లాస్ట్ అయితే ఓపెన్ చేసాము. అది కూడా మొత్తం టోటల్ 3 ఇట్లో కలిపి అయితే 8,000 చేంజ్ అయితే వెళ్ళింది. సో నక్షత్రకి ఒక గోల్డ్ లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా చైన్కి వేసుకునేది, అదైతే తీసుకున్నాము గోల్డ్లో. కరెక్ట్ 8,000 పడింది. అది కూడా 800 గుర్జలు అంటారు కదా, 800 గుర్జలు ఏమో పడింది. సో అదైతే తీసుకున్నాను. ఇదే అనమాట లక్ష్మీదేవి లాకెట్. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. అమ్మ డబ్బులు ఎవరిరా? ఏం చేసుకో డబ్బులు. అమ్మో నేను కష్టపడి అవన్నీ చేసిన బిడ్డ నాకు
థ్యాంక్ యూ. నాకు మమ్మీ నీకు కేక్ తెచ్చినావా? నాకేమి ఇవ్వ మమ్మీ, కేక్ తెచ్చిన ఏమి ఇవ్వ? నీకు కేక్ తెచ్చినావా? డెకరేషన్ చేసినా కదా, అంత మంచి డెకరేషన్ చేసినాను. అమ్మి మన నక్షత్ర నీకు డెకరేషన్ చేసినా కానీ నేను డెకరేషన్ చేసిన, కేక్ తెచ్చిన. నాకే ఇచ్చిన కదా. ఎవరు? కిట్టి మామ వేసాడు. కిష్ట మామ ఏలే. ఇది ఏమైందా? ఏమైందా? ఎందుకే? ఎందుకు ఎందుకు దాచిపెట్టుకున్నాను. వెళ్ళవు లేవా? ఒక్కటి చెప్పరా, ఒక్కటే నేను ఈయనంటే ఒకటి ఏదబ్బా తెచ్చుకున్నావా? సరే, ఎక్కడ పెట్టుకుంటావు మరి? ఎక్కడ వేసుకుంటావు? ఎక్కడ వేసుకుంటావు? గల్లలో వేసుకుంటావా? వెరీ గుడ్. నాకేమో కేక్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. అన్నమా? అన్నం ఉంది ఆల్రెడీ. నేను చిన్న పిల్లల ఆటలా ఉన్నాను పాలు తాగడానికి. ఏమైందా? మమ్మీ డబ్బులు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? దానికి సరే మా పనుకుందాం. ఎన్ని డబ్బులు ఉన్నాయి? 2 డబ్బులు ఇవ్వా? పెట్టి ఇట్లా లోపలికి. ఏం చేస్తున్నారా? నక్షత్రకు బర్త్డేకి వచ్చిన డబ్బులన్నీ గల్లీలో వేసేసుకుంటుంది కదా. వెరీ గుడ్. ఇంత కూడా వేసుకుందాం ఆల్రెడీ. నేను ఫోల్డ్ చేసేస్తాను, పెట్టు. ఒకటివా? అబ్బా ఒకటి అబ్బా అబ్బా ఒకటి అబ్బా ఒకటి అబ్బా అబ్బా నాకు ఒకటి అబ్బా బిస్కెట్ కొనుక్కొచ్చుకుంటే ఒకటి అబ్బా అబ్బా ఒకటి అబ్బా. అయ్యో గల్లు వేస్తున్నా? ఫోల్డ్ చేసేస్తాను. ఒకటి అబ్బా. అయ్యా అయిపోయినాయా? అయ్యో లేవని అయిపోయాను. అయిపోయినాయా? అయిపోయినాయి. అయ్యా ఇద్దాం అనుకున్నాను, అయిపోయినాను. అను అను అందులో ఇద్దాం అనుకున్నాను, అయిపోయినాయి. మళ్ళీ ఇస్తాను. ఓకే బాయ్. గుడ్ నైట్.